ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తన జీవితంలో ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పాత్రలు మారుతూ ఉంటాయి. ఒక మనిషిలో అన్నీ మారతాయి కానీ స్వభావం ఎప్పటికీ మారదు. దాన్నే నేచర్ అంటాం. పరిస్థితిని బట్టి ప్రవర్తించి పద్ధతులను పాటించడాన్నే పాత్రని పోషించడం అంటారు. అదే క్యారెక్టర్. అలవాటు వ్యక్తిత్వం, బుద్ధి మనస్తత్వం. ఒక మనిషికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు, అది వ్యక్తిగతం. కానీ నలుగురికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నలుగురు మంచి కోరుతున్నాడు అంటే అది బుద్ధి మనస్తత్వం. ఎప్పుడైనా ఒక మనిషిని మనస్తత్వం చూసి గౌరవించాలి కానీ వ్యక్తిత్వాన్ని చూసి కాదు. లైఫ్లో ఎప్పుడు ఎవరిని వేలెత్తి నువ్వు ఫలానా అని ఎంచొద్దు. ఎందుకంటే ఎవరి స్వభావం ఎలాంటిదో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరికీ తెలియదు. నిజానికి నువ్వు ఎలాంటి వాడివి అని ఒక మనిషిని అడిగితే వారి గురించి వారికి తెలిసింది అనుకుంది చెప్తారు. కానీ పరిస్థితులు ఎదురైతే నిజమైన రంగు బయటపడుతుంది. ఈ రోజుల్లో మనుషులు అవసరానికో రంగు, మనిషికో నాటకం. ఓసర వెల్లులు మన చుట్టూ చాలామంది ఉన్నారు. దేవుడు తలరాతలు రాస్తాడో లేదో తెలియదు కానీ కొన్ని జీవితాలు ఎవరికి వారే నచ్చినట్టు రాసుకుంటున్నారు. ఒక మనిషి అందంగా పుట్టొచ్చు, గొప్ప కులం, సాంప్రదాయం, అందం ఉండొచ్చు. కానీ మంచి మనస్తత్వం, గుణం లేకపోతే ఆ రూపానికి అర్థం ఉండదు. చూపులకి నువ్వు ఎంత అందంగా ఉన్నా బుద్ధి బాలేనప్పుడు ఆ బ్రతుక్కి పెద్దగా విలువ ఉండదు. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కలలుంటాయి. కానీ నువ్వేంటి అని అడిగితే ఎవడూ సమాధానం చెప్పలేడు. నువ్వు అంటే నీ పేరు, నీ తరగతి, నీ కులం కాదు. ప్రతి మనిషి సగం జీవితం గతంలో, సగం జీవితం ఊహల్లో బ్రతికేస్తాడు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తీరుని ఊహించుకుంటారు కానీ పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వేంటో నీకు పరిచయం చేస్తాయి. జీవితంలో మోసపోయినప్పుడు కొన్ని దెబ్బలు, అనుభవాలు, ఏదో ఒకటి నీ లైఫ్లో బలంగా జరిగినప్పుడు నీలో నుంచి ఒకడు బయటకు వస్తాడు. అప్పుడు నువ్వేంటో నీకు అర్థమవుతుంది. నువ్వు 100లో ఉన్నా, నీ చుట్టూ 100ల్లో ఉన్నా నిన్ను నువ్వు తెలుసుకోవడమే జీవితంలో పెద్ద పరీక్ష. గుంపులో గొర్రెలా చాలామంది ఉంటారు. నువ్వెక్కడున్నా నిన్ను నువ్వు కనుగొనుకున్నప్పుడు, నువ్వేంటో నీకు తెలిసినప్పుడు, నీ విలువ నీకు అర్థమైనప్పుడు నువ్వు జీవితాన్ని గెలిచినట్టే. గట్టిగా అరిచి నీ తోక వంకర అని ఏ కుక్కకి చెప్పలేం. గట్టిగా కొట్టి నీకు బుద్ధి లేదు అని ఒక గాడిదకి చెప్పలేం. అలానే ఒక మనిషిని, మనసుని అర్థం చేసుకునే వాళ్ళకి ఎప్పటినీ మార్చలేం. ప్రేమ, స్నేహం అది ఎలాంటి బంధమైనా కానీ చాలామంది మాట్లాడుతుంటారు, నీ క్యారెక్టర్ నచ్చలేదు, నీ క్యారెక్టర్ లేదు అని. అసలు ఒకరి తీరు, స్వభావం మరొకరికి ఎప్పటికీ అర్థం కాదు. జీవితంలో బ్రతుకు బండిని నడిపే కొద్దీ ఎన్నో సమస్యలు, బాధలు, ఆనందాలు అన్నీ చూశాక క్లారిటీ వస్తుంది అసలు ఏ కోవకు చెందిన మనిషివా అని. మనలో చాలామందికి పక్కన వారిలో అలవాట్లు, బుద్ధులు, ప్రవర్తన నచ్చక ఉండలేక కొన్ని ఒత్తిళ్ళకి, ప్రభావాలకి ఎదుటివారి గురించి తెలిసి తెలియనట్టు మాట్లాడుతుంటారు. కానీ
ఏ మనిషికి పూర్తిగా వాళ్ళ గురించి వారికి తెలియదు. ఎప్పుడు ఎవరిని తూకం వేయొద్దు పలానా మనిషి అని. ఎందుకంటే మనిషి ఎన్ని రంగులు ముసుగులు మార్చినా స్వభావం పుట్టుకతో వచ్చి చావుతో పోతుంది. కొన్నిసార్లు పక్కన మనిషిని అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఊరికే ఎవరి విషయంలో తొందరపడొద్దు. క్యారెక్టర్ అంటే పాత్ర. నీ జీవితంలో లైఫ్ నీకంటూ ఒక పాత్రనిస్తుంది. స్వభావం ఎలా ఉన్నా ఎంచుకున్న పాత్రని మంచిగా పోషించండి. అద్దంలో చూసుకుంటే అందం కనపడుతుంది, కానీ నడక బుద్ధి మనసుకు కనపడతాయి. మేడిపండు లాంటి జీవితం, మేసాలకు రంగు వేసుకునే బ్రతుకులు వద్దు. జీవితంలో చివరికి ఆఖరికి మిగిలేది ఒక్కటే. నీ గమ్యం చేరాక నీ అడుగులు మాత్రమే నీకు కనపడాలి.